ప్రైజ్. నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇజ్రాయేలుకు మార్గం చూపిన దేవుడు నాకు మార్గం చూపిస్తాడు. ఎర్ర సముద్రంలో దారి చూపిన దేవుడు నాకు దారి చూపిస్తాడు. మూయబడిన ద్వారాలు తెరిచిన దేవుడు నాకును ద్వారం తెరుస్తాడు. ఎక్కడ ద్వారం లేదో అక్కడ ద్వారం తెరవగలడు. స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, యూనివర్సిటీలో చదువుతుండొచ్చు, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నారేమో, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో, వివాహం గురించి ఎదురు చూస్తున్నారేమో, కుటుంబంలో ఏదో శుభకార్యం జరగాలని ఆలోచిస్తున్నారేమో. మీరు ఎంత ప్రయత్నించినా జరగట్లేదా? మీరు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా? మీ ప్రయత్నం ఫలించట్లేదా? మీ ప్రయత్నం ఫలించాలి. అయితే మీరు చేయవలసింది ఒక్కటే, కరములెత్తి దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రభువా, నా ముందు మార్గం అంతా క్లోజ్ అయిపోయింది, నాకు ద్వారం తెరవండి అని ప్రార్థించండి. ఆయన మార్గములు తెరుచువాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. దేవుని బిడ్డ, అలా అని మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మాట్లాడుతుంది. మన ప్రవర్తనలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రియులారా, ఆయన సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం మన మార్గములు సరళము చేయాలని కోరుతున్నాడు. మీ త్రోవలు సరళం అవుతాయి, మీకు అడ్డంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. ఎరుకో గోడలు పడిపోయాయి. ఎందుకని? దేవుని మాటకు లోబడ్డారు ఇజ్రాయేలు. వారికి ఎన్ని మార్లు తిరిగి రమ్మంటే అన్ని మార్లు తిరిగి వచ్చారు. దేని చుట్టూ? ఎరుకో గోడల చుట్టూ. ఎందుకు ప్రభువా, ఎందుకు తిరగాలి, మేము ఆ పని చేయలేము అని ఏమాత్రం దేవుని మాటకు అవిధేయులు కాకుండా దేవుని మాటకు విధేయులయ్యారు. ప్రభు అంటాడు, 7 దినాలు రోజుకి 1 మారు తిరగండి ఎరుకో గోడల చుట్టూ, తర్వాత 7వ రోజున 7 మార్లు తిరగండి. ఇలా తిరిగినప్పుడు ఏం జరుగుతుంది? మీరు గట్టిగా ఆఖరి రోజున కేకలు వేయండి, స్తుతించండి, దేవుణ్ణి అందరూ మహిమపరచండి. కేకలు వేసి దేవుణ్ణి స్తుతిస్తుండగా మీ మార్గం సరళమవుతుందన్నాడు. స్తుతిస్తే ఏమొస్తుంది? దేవుణ్ణి ఘనపరిస్తే ఏం కలుగుతుంది అంటున్నావా దేవుని బిడ్డ? మనం స్తుతిస్తున్నప్పుడు మార్గం సరళమవుతుంది అని వ్రాయబడింది. స్తుతించుట ద్వారా దేవుడు ఎరుకో గోడలపైన ఇజ్రాయేలులకు జయం అనుగ్రహించాడట. జయం అనుగ్రహించాడు. యేసు రక్తమే జయం. దేవునికి సమస్తము సాధ్యమే. మీ జీవితం ముందుకు వెళ్ళకూడదని, మీరు అభివృద్ధి పొందకూడదని ఎవరైనా మీకు విరోధంగా ఏదైనా అడ్డుగోడలు పెట్టారేమో, ఏదన్నా ఆటంకాలు కలుగజేశారేమో, వాటిని ప్రభు పడగొట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. అది ఎప్పుడు జరుగుతుంది? స్తుతించినప్పుడు. ఎక్కడుంది వాక్యంలో? కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. పరిస్థితులు బాగాలేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మార్గాలన్నీ మూసుకుపోయాయి అనుకోండి, మీరు చేయవలసింది ఏంటంటే స్తుతి. అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతే స్తోత్రాలు చెప్పండి, దేవుని మహిమపరచండి. స్తుతిస్తున్నప్పుడు దేవుని దూతల్ని దేవుడు పంపిస్తాడు. దేవదూతలు ఒక్క క్షణంలో మీ ముందు ద్వారాలు తెరవగలవు. దేవుడైన ప్రభు మీకు మంచి మార్గమును సరళం చేసి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన
చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా నువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా నువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం కదా. కళ్ళు మూసుకోనండి, ప్రభు వైపు చేతులెత్తండి. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా ప్రభువా, నీ కనికరం చొప్పున ప్రార్థన చేయుచుండగా ఎవరైతే ఈ వాగ్దానం నమ్మి ప్రార్థిస్తున్నారో వారందరినీ పేరు పేరున దర్శించండి. నీ కృపలో వారిని బలపరచండి. ఎవరికైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో, మార్గములు మూయబడి ఉన్నాయో, నాకు ఏ మార్గము తెరువబడలేదు అని, మార్గాలు మూయబడ్డాయి అని ఏడుస్తూ ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కృపగల మా తండ్రి, నీ ప్రజలను బలపరచుము నాయన. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించేవారిగా చేయండి ప్రభువా. వారు స్తుతిస్తుండగా ద్వారములు తెరవబడునుగాక. నీ నామంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ నిరీక్షణ కలిగి, నా దేవుడు తప్పక నాకు ద్వారం తెరుస్తాడు, నా జీవితం ఆశీర్వదించబడుతుంది, ఈ చిక్కుల్లో నుండి మేము బయట పడగలం అన్న ఆలోచన వారికి దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు అధికారంగా నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తివంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా. నీవు తప్ప ఎవరు నాకు లేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేకులు ఈ యొక్క వాగ్దానం షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.